హలో వ్యూవర్స్! ఈ వీడియోలో నేను మీకు ఎన్‌పీసీఐలో మీ బ్యాంక్ ఏది లింక్ అయిందో ఎలా చూసుకోవాలో చూపిస్తాను. ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఎన్‌పీసీఐ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చే లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎన్‌పీసీఐ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ కన్జ్యూమర్ మీద క్లిక్ చేసి భారత్ ఆధార్ సీడింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్‌సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అకౌంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆధార్ ఏ నెంబర్ అయితే ఇచ్చున్నారో ఆ నెంబర్‌కే ఓటీపీ వస్తుందండి. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయంగానే మీది బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే లింక్ అయిందో ఆ బ్యాంక్‌ని చూపిస్తుంది ఇక్కడ. చూసారా? ఇలా సింపుల్‌గా మీ బ్యాంక్ ఏది లింక్ అయిందో చూసుకోండి. ఒకవేళ మీరు బ్యాంక్‌ని చేంజ్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ చూసేదానికి పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది లింక్ అయింది. దాన్ని నేను ఎస్‌బీఐకి మార్చాలనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ ఆధార్ సీడింగ్, డీసీడింగ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పక్కన సీడింగ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ మూవ్‌మెంట్ అంటే వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆప్షన్. అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్‌కి మార్చుకోవాలనుకుంటున్నానని క్లిక్ చేశాను. ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి మార్చాలనుకుంటున్నాను కాబట్టి ఈ డ్రాప్ డౌన్‌లో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ అకౌంట్ నెంబర్‌ని కన్ఫర్మ్ కూడా చేయాల్సి ఉంటుంది. సేమ్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత చెక్ మార్క్ పెట్టేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కిందికి స్క్రోల్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ కిందకి స్క్రోల్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొకసారి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుందనమాట. మీకు నిజంగా మార్చాలనుకుంటున్నారా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్‌కి అని. చూడండి ఇలా అడుగుతుంది. మీరు అవునని కన్ఫర్మ్ చేయండి. మీరు మార్చాలనుకుంటే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఒక 1 ఆర్ 2 మినిట్స్ టైం పడుతుంది. ఇలా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మీకు బ్యాంక్ అనేది వన్ బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్‌కి మారిపోతుంది. చాలామంది గవర్నమెంట్ స్కీమ్స్ రావట్లేదు అంటున్నారు. కానీ వాళ్ళ బ్యాంక్ ఎక్కడ లింక్ అయింది, అసలు యాక్టివ్‌లో ఉందా లేదా అనేది చూసుకోవట్లేదు. దీంట్లో ఫస్ట్ చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఇలా మీరు సింపుల్‌గా ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చండి. ఎవరి మీద డిపెండ్ కాకుండా. చూడండి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. థాంక్స్ ఫర్ వాచింగ్.